హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 13th జనవరి 2024 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. ఈరోజు చాలా తక్కువ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ వన్, చర్మం మీద ఉండే అసంఖ్యాక సూక్ష్మజీవులకు వయసు వల్ల చర్మంలో వచ్చే మార్పులకు మధ్య సంబంధం ఉందా అని అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం లోరియల్ సంస్థ పరిశోధనలో తేలింది. నవ్వేటప్పుడు ఆవేదనకు లోనవుతున్నప్పుడు కళ్ళ చివర్లో పడే ముడతలకు ఈ సూక్ష్మజీవులు కారణమవుతాయి. చర్మంలో తడి తగ్గి పొడిబారడాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పి కాలిఫోర్నియాలోని లోరియల్ సంస్థ పరిశోధనలో తేలడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇంటి వెలుపల వాతావరణంలోని వేడి తేమ గర్భిణులను ప్రభావితం చేసి వారి పిల్లల రక్తపోటు బీపీలో హెచ్చుతగ్గులు తెస్తాయని బ్రిటన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్లలో జరిగిన పరిశోధనలో తేల్చాయి. నెక్స్ట్ వన్, మన దేశంలోని ఐఐటీలతో పాటు పలు విశ్వవిద్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా తమ ప్రతిష్టను పెంచుకునేందుకు విదేశాల్లో ప్రాంగణాలు ప్రారంభిస్తున్నాయి. విదేశాల్లో తొలి ప్రాంగణాన్ని ప్రారంభించిన ఘనతను ఐఐటి మద్రాస్ సొంతం చేసుకుంది. ఈ సంస్థ గత నవంబర్లో టాంజానియాలోని జాంజిబార్లో ఐఐటి క్యాంపస్ను ప్రారంభించడం జరిగింది. విదేశీ క్యాంపస్ను ప్రారంభిస్తున్న రెండో భారతీయ విద్యా సంస్థగా ఐఐటి ఢిల్లీ నిలవనుంది. అబుదాబిలోని జయేద్ విశ్వవిద్యాలయంలో తాత్కాలికంగా క్యాంపస్ను నడపనున్నారు. నెక్స్ట్ వన్, తాజాగా రాజస్థాన్లోని జైపూర్ నేషనల్ యూనివర్సిటీ ప్రైవేట్ దుబాయ్లో ప్రాంగణం నెలకొల్పనుంది. ఐఐటీలో తొలి మహిళా డైరెక్టర్ ఎవరంటే ప్రీతి. ఈమె ఐఐటి మద్రాస్కు చెందిన డైరెక్టర్. ఇద్దరు భారత సంతతి వ్యాపారులు తరుణ్ గులాటి, శ్యామ్ భాటియా త్వరలో జరగనున్న లండన్ మేయర్ ఎన్నికల బరిలో నిలవనున్నారు. 2000 సంవత్సరాల క్రితం అత్యంత రద్దీ ప్రాంతంగా ఉండి ఆ తర్వాత మరుగున పడిన ఓ పురాతన నగరం ఇటీవల అమెజాన్ అడవుల్లో బయటపడింది. పురాతత్వ శాస్త్రవేత్తలు ఈక్వెడార్లో దీనిని గుర్తించారు. క్రీస్తు పూర్వం 500 నుంచి క్రీస్తు శకం 300 నుంచి 600 వరకు ఉపానో ప్రజలు ఇక్కడ జీవించినట్లు భావిస్తున్నారు. ఉత్తర కొరియాపై నిఘా కోసం జపాన్ ఇటీవల తనేగషియా అంతరిక్ష కేంద్రం నుంచి H2A అనే రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది ఉత్తర కొరియా దళాల కదలికలను పసిగట్టనుంది. అలాగే వాతావరణంలో ముప్పులను ముందస్తుగా గ్రహిస్తుంది. నెక్స్ట్, బోయింగ్కు చెందిన సరికొత్త వైడ్ బాడీ 777-9 జెట్ విమానం తొలిసారిగా మన దేశానికి రాబోతోంది. హైదరాబాద్లో జరగనున్న వైమానిక రంగ ప్రదర్శన వింగ్స్ ఇండియా కోసం ఈ నెల 16న హైదరాబాద్లో అడుగు పెడుతుంది. నెక్స్ట్, భారత ఆటగాడు అమన్ సెహ్రావత్ జాగ్రెబ్ ఓపెన్ ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నీలో స్వర్ణ పథకం నెగ్గాడు. 2024 జనవరి 11న జాగ్రెబ్లో జరిగిన ఫైనల్లో అమన్ 10-0తో చైనాకు చెందిన ప్రపంచ 7వ ర్యాంకర్ వాన్ హవో జౌను ఓడించాడు. WFIపై నిషేధం ఉండడంతో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ పతాకం కింద భారత్ బృందం బరిలోకి దిగింది. WFI ఫుల్ ఫామ్ ఏంటంటే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.